పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలన్న హైకోర్టు తీర్పు బాధాకరమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేశామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతిచ్చి ఇప్పుడు వ్యూహం మార్చారని బీఆర్ఎస్ బీజేపీలపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం, ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికీ కూడా స్టే వేయడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు. ఎలక్షన్లకు పాత పద్ధతినే, పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. మా న్యాయకోవిధులు అన్ని విషయాలు కూలంకషంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అన్నదని ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని, ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. ఇది గురువారానికి మా అడ్వకేట్స్, మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ స్టే, అదేవిధంగా ఎన్నికలకు పోండి పాత రిజర్వేషన్ అనే దాని మీద బాధతో దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా సుప్రీంకోర్టుకు వచ్చినాం. ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ గారు దీంట్లో ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణమే ఆదేశాలు జారీ చేయడం, తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుద్దని ఆశిస్తూ ఉన్నాం. అన్ని కోణాల నుంచి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మా వాగ్దానం నిలుపుకునే విధంగా రాష్ట్రంలో, రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై దానికి మద్దతు పలికినాయి. కానీ తీరా బయటకు వస్తే వారు వ్యూహం మార్చుకొని మాట మార్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ.